అందరికీ నమస్కారం అండి. మరి అందరూ కూడా గ్రామ నిధిలో మా అకౌంట్ కనిపించట్లేదు, మా అకౌంట్ కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో, దానికి ఏం చేయాలంటే నేను జస్ట్ ఏపీఎం లాగిన్ ఓపెన్ చేశాను. మీరు ఏపీఎం లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ మేనేజర్ ఐబీ లాగిన్ అన్నది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు బ్లాక్ మేనేజర్ ఐబీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో, నెక్స్ట్ మీరు రావాల్సింది ఏంటంటే ఫెడరేషన్ సిఎల్ఎఫ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఫెడరేషన్ కొట్టి సిఎల్ఎఫ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు మా స్టేటు, డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్ కూడా కనిపిస్తుంది. సో ఈ బ్లాక్లో మీరు సెర్చ్ అని కొట్టండి. సెర్చ్ అని కొడితే ఇక్కడ మీకు కింద సిఎల్ఎఫ్ నేమ్ కనిపిస్తుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీని మీద మీరు క్లిక్ చేసేటప్పుడు చూడండి దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే మీకు జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, మొబైల్ నేమ్ కనిపిస్తుంది, మొబైల్ నెంబర్ అలాగే ప్రెసిడెంట్ పేరు, మొబైల్ కనిపిస్తుంది. ఇలా సిఎల్ఎఫ్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. మీ సిఎల్ఎఫ్ పేరేం పెట్టారు, ఫార్మేషన్ ప్రమోటెడ్ బై ఇదేంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఉన్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా వస్తుంది. దీంతో మనకి మెయిన్ కావాల్సింది బ్యాంక్ అన్నది క్లిక్ చేయాలి. బ్యాంక్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో ఇలా వస్తుంది. మీకు ఇక్కడ సిఎల్ఎఫ్ పేరు ఉంటుంది, ఇక్కడ దాని నెంబర్ ఉంటుంది, సిఎల్ఎఫ్ కోడ్, తర్వాత బ్యాంక్ అన్నది ఇలా మీకు వస్తుందండి. ఇక్కడ ఏంటంటే నేమ్ ఇన్ ద పాస్బుక్ లో పేరు ఏ విధంగా ఉందో అన్నది ఇక్కడ వస్తుంది. మీరు ఏది ఎంటర్ చేశారో ప్రొఫైల్ అది ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీరు కొన్నిసార్లు ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ పాస్బుక్ అంటే మీరు ఇక్కడ ఏది జనరల్గా ఇచ్చేస్తున్నారు, అక్కడ బుక్లో ఏముందో అది ఇవ్వట్లేదు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు మేము ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. సో దయచేసి ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టేటస్ అన్నది చెక్ చేసుకోండి, యాక్టివా ఇన్యాక్టివా. యాక్టివ్. తర్వాత ఇక్కడ కరెంట్ స్టేటస్ అన్నది ఇది మెయిన్ అండి. చాలా మందికి కరెంట్ స్టేటస్ న్యూ అని వస్తుంది. ఈ అప్రూవ్డ్ బై బీపీఎం అని ఉండాలి, కానీ న్యూ ఉంటుంది. న్యూ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే మళ్ళీ సిఎల్ఎఫ్ ప్రొఫైల్కి వెళ్ళిపోయి ఆ బ్యాంక్ అన్నది జస్ట్ చివరి నెంబర్ అన్నది ఎడిట్ చేయండి. చివరి నెంబర్ అంటే సపోజ్ 8 ఉందనుకోండి, చివరి నెంబరు 8 తీసేసి మళ్ళీ 8 పెట్టేసి సేవ్ కొట్టి నెక్స్ట్ 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 ఇంకా ప్రతి పేజ్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసుకొని ఏం చేస్తారంటే చివర సేవ్ కొట్టుకొని మళ్ళీ సేవ్ కొట్టిన తర్వాత వ్యూ డీటెయిల్స్ కొట్టి బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే సెండ్ ఫర్ అప్రూవల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏపీఎం లాగిన్లో మళ్ళీ మై టాస్క్, ఇక్కడ మై టాస్క్ ఉంది కదా, మై టాస్క్ మీద క్లిక్ చేస్తే అక్కడ మండలం పేరు చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు కింద కనిపిస్తాయి అకౌంట్స్ ఏవేవో పెట్టి కొత్తగా పెట్టారు, న్యూలో ఉన్నాయి, అవన్నీ కూడా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఏం చేస్తారంటే మీకు అక్కడ అప్రూవ్ అనే మాట ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి, అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి కరెంట్ స్టేటస్ అప్రూవ్డ్ బై బీపీఎం వచ్చిందా లేదా అని. మీరు ఇక్కడ అప్రూవ్డ్ బై బీపీఎం లేకపోతే మాత్రం మీకు గ్రామ నిధిలోకి కాదు, ముందు పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్కే వెళ్దు, తర్వాత గ్రామ నిధిలోకి వస్తుంది. గ్రామ నిధిలో కనిపించడానికి చూడండి పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ స్టేటస్, ఇక్కడ నో ఉంది. నో అని ఉంటే రాదండి, ఎస్ అని రావాలి. ఇక్కడ ఎస్ అని మన దగ్గర ఏం లేదు, వాళ్ళు వెరిఫై చేస్తారు. అయితే మేమేం చేస్తామంటే మీకు ఒక షీట్ ఇచ్చాం, గూగుల్ షీట్, అందులో పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ స్టేటస్ మీరు అక్కడ నో అని పెట్టి మీరు ఇస్తే మేము ఆ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపించి ఏం చేస్తామంటే అవి అర్జెంటుగా వెరిఫికేషన్ చేయమని చెప్తాం. సో దానివలన వాళ్ళు చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రామనిధి పోర్టల్ అన్నది డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. సో దయచేసి మీరు ఇదంతా చెక్ చేసుకొని త్వరగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.